వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. పరబ్రహ్మనిధిన్ పరాశరసుతున్ బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరున్ కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరున్ నీలాంబుద వర్ణదేహున్ అనురూప ప్రాంశున్ ఉజ్జద్దివాకర ఋక్పింగ కళాపు గత రాగద్వేషు నిర్మత్సరున్. నన్నర భట్టారకుల వారు వ్యాస భగవాన్ని స్తోత్రం చేస్తూ చెప్పిన మాట ఇది. అలాగే గోపీనాథ రామాయణంలో ప్రారంభంలో వ్యాస భగవాన్ని స్తోత్రం చేస్తూ చెప్పిన మాట కూడా జ్ఞాపకం చేసుకుని వ్యాస పౌర్ణిమ వైభవాన్ని అనుసంధానం చేసుకుందాం. ఏమిటంటే, తొలుత జగద్ధితంబుగా శృతుల్ విభజించి తదర్థయుక్తిచే నెలమి పురాణముల్ 18 రచించి సన్మతిన్ పలువుగా భారతంబనుడు పంచమవేదము చేసినట్టి నిర్మలుని త్రివిక్రమాంశుని పరాశరపుత్రుని సన్నుతించదన్. ఇది వ్యాస భగవానుని ఘనత. ఏ ఋషికి లేని ప్రత్యేకత వ్యాస మహర్షికి ఉంది. ఋషులను అడిగితే వారి తండ్రి ఎవరు, తాత ఎవరు అంటే తండ్రి గారి వరకు పెడతారు తప్ప తాతగారి గురించి కొందరికే తెలుసును. మరి వారి తండ్రి ఎవరు, వారి తండ్రి ఎవరు, వారి పరంపర ఏమిటి, మనకి అవకాశం దొరకదు. అంటే ఇక్కడ వ్యాసునికి మాత్రము 5 తరములు, అంటే గురు పరంపర. ఎలా? వ్యాసం వసిష్ఠనప్తారం, వశిష్ఠునికి మునిమనువడు. శక్తే పౌత్రం, వశిష్ఠుని కుమారుడైన శక్తి మహర్షికి మనుమడు. పరాశరాత్మజం, శక్తి కుమారుడు పరాశరుడు అతని కొడుకు వ్యాస భగవానుడు. అంటే ముత్తాతగారు, తాతగారు, తండ్రి గారు వరకు వచ్చాం. ఇప్పుడు వ్యాసుడు. ఇతని తరువాత మళ్ళీ శ్రీశుకుల వారు. అంటే ఒక్క వ్యాసునికి ఉంది ఇలాంటి పరంపర, అది విశేషం. అలాంటి వ్యాస భగవానుడు ఆవిర్భవించిన రోజు వ్యాస పూర్ణిమ. ఆషాఢమాసంలో పూర్ణిమ తిథిన ఆవిర్భవించాడు స్వామి. ఆషాఢమాసం ఎందుకయింది? ఆషాఢ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిసినట్టయితే ఆ మాసము అది ఆషాఢమాసం అయ్యింది. వ్యాస భగవానుడు ఆవిర్భవించడంలో ఉన్న అంతరార్థాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వ్యాసుడు మనకి చేసిన ఒక మహోపకారాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన్ని జగద్గురువుగా మనం భావిస్తాం. కానీ లోకంలో ఏమైందంటే వ్యాస పూర్ణిమ అనగానే గురు పూర్ణిమ అని జ్ఞాపకం చేసుకుని గురువుగా మనం ఎవరిని భావిస్తామో ఇప్పుడు లోకంలో ప్రతీతిగా ఎవరుందో వారి గురించే మాట్లాడుకుంటున్నాం తప్ప అసలు వ్యాస భగవాన్ని గురించి అనుసంధానం చేసుకుని ఆయన మనకిచ్చినటువంటి అద్భుతమైన సారస్వానికి కృతజ్ఞతగా ఆయన్ని అంజలించడం అన్నది మరిచిపోతున్నాం. అలాంటి అవకాశాన్ని తీసుకుని వ్యాస భగవానుని గొప్పతనాన్ని, వ్యాస భగవానుడు మనకిచ్చిన గ్రంథములలో ఉన్న విశేషాలని కొన్నిటినైనా స్థాళీపులాక న్యాయంగా ఒక విహంగ దర్శనం చేసే ప్రయత్నం చేద్దాం. ఒక గురువు అంటే ఉండాల్సిన లక్షణం ఏమిటంటే ముందుగా అతనికి ఒక పరంపర ఉండాలి. ఎక్కడైనా సరే గురు శబ్దము, దేశిక శబ్దము ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. గురువు అన్న వ్యక్తి ఉన్నట్టయితే అంటే గుశబ్దత్తు అంధకార, ఋశబ్దత్వాత్ తన్నిరోధక. గు శబ్దానికి అర్థం ఏమిటంటే అంధకారము, రుత్ అంటే నిరోధించుట, చీకటిని తొలగించేవాడు గురువు. ఇది అర్థం అక్కడ. అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు గురువు. ప్రతి మనిషికి కూడా మనకి పెద్దలు వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆచార్యుణ్ణి 3వ స్థానంలో కూర్చోబెట్టిన తక్కువేం లేదు అక్కడ ఆయనకి. అతిథి దేవోభవ, తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళని కూడా పెట్టారు అక్కడ. మొదటగా తల్లి, తరువాత తండ్రి,
తరువాత ఆచార్యుడు. ఆచార్యుణ్ణి గురువని, ఉపాధ్యాయుడని, దేశికుడని, ప్రవక్త అని ఇలా రకరకాల పేర్లతో చెప్పుకుంటాం. ఇక్కడ గురువు అనగానే అర్థం ఏమిటి? మన హృదయంలో ఉండే చీకటిని తొలగించేవాడు అని అర్థం. అలాంటి ఆచార్య వైభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గురువుకి కావలసిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణములన్నీ కూడా వ్యాస భగవానునికి పూర్తిగా వర్తిస్తాయి. అయితే కృష్ణం వందే జగద్గురుం అన్నాం కదండి, ఆయన జగద్గురు అంటున్నాం కదా, నిజమే. ఆయన అవతారం ఎత్తాడు, తాను పనులు చేసి వెళ్ళిపోయాడు, అయిపోయింది. కానీ కృష్ణ పరమాత్మ ఉపదేశమైన భగవద్గీతని కుంభించుకున్న మహాభారతాన్ని మనకిచ్చాడు. శాశ్వతమైన ఒక అద్భుతమైన వైదిక సాంప్రదాయాన్ని మనకు అందించాడు. అంతేనా? మహాభారతానికంటే ముందు అద్భుతమైన రచనలన్నీ మనకు అందించి వెళ్ళినవాడు వ్యాస భగవానుడు. అంతేకాదు, వ్యాసస్తు కృష్ణ స్వయం భగవాన్. వ్యాసునికి కృష్ణునికి తేడా లేదయ్యా. కృష్ణ పరమాత్మే ఇంకొక రూపంలో, శ్రీమన్నారాయణుడే ఇంకొక రూపంలో వ్యాస భగవానుడిగా అవతరించాడు. అక్కడ 21 అవతారములు అంటారు, దాంట్లో వ్యాసావతారం కూడా ఒక విశేషం. ఈ గురువుకి కావాల్సింది ఏమిటి అంటే, మొదటగా గురు పరంపర, రెండవది అకల్మషత్వము, మూడవది తపోనిధిత్వము. ఈ మూడు గురువుకి ఉండాలి. వ్యాస భగవానునికి ఉన్నట్టుగా ఏ గురువుకి మనకి కనిపించదు మహర్షుల పరంపర చూచినట్టయితే. ఇక మనకి గురువులుగా భావించే వాళ్ళందరూ ఉంటారు. ఈ మూడిటిలో ఏదో ఒకటి, ఏదో కొంత కొరత ఉంటూనే ఉంటుంది. కానీ పరిపూర్ణముగా ఈ మూడు లక్షణములు కూడా ఉన్నది వ్యాస భగవానుడికి. వశిష్ఠ, శక్తి, పరాశర, సుఖ, ఇలా వంశ పరంపర. అంటే ముందు 3 తరములు, తరువాత 1 తరము ఈ వంశ పరంపర ఉంది. అకల్మషత్వము అంటే దోషరాహిత్యము, అంటే వంశశుద్ధి ఉంది, ఆజన్మ పరిశుద్ధి ఉంది. ఇక మూడవది రెండిటితోటి చాలదు, తాను సాధించిందేమిటి? తపోనిధిత్వం ఉండాలి. ఈ మూడు కూడా ఇది వంశ పరంపర. అలాంటి వ్యాస భగవానుడు ఆవిర్భవించిన పూర్ణిమ వైభవాన్ని అనుసంధానం చేసుకునే ముందు ఒక్కొక్కటి అనుసంధానం చేసుకుందాం. వంశ పరంపర మొదటగా ముత్తాతగారు వశిష్ఠుడు. ఎవరైనా సాక్షాత్తు పరబ్రహ్మ చతుర్ముఖ ప్రజాపతి, ఆయన మానసపుత్రుడు. తన ఇంద్రియములన్నీ కూడా వశములో ఉంచుకున్నవాడు గనక వశిష్ఠ అలాంటి మహానుభావుడు. చివరికి తనని ఎదిరించి, తనతోటి పోటీపడి, తనని నాశనం చెయ్యాలనుకున్నటువంటి విశ్వామిత్రుడిని కూడా మిత్రుడిగా భావించి, అతని గొప్పతనాన్ని అంగీకరించి, అతను ఒక మెట్టు తనకంటే దిగువగా ఉన్నప్పటికీ నీవు బ్రహ్మర్షివి అని ఒప్పుకోగలిగినటువంటి సహృదయుడు వశిష్ఠుల వారు. ఇక తరువాత శక్తి, పేరుకి తగ్గట్టుగానే మంచి సమర్థత కలిగిన వాడు. మన జంబూద్వీపంలో అంటే భరతఖండంలో ఇదంతా కూడా వైదిక విధులన్నిటినీ కూడా సక్రమంగా అందరూ నిర్వహించేలాగా ప్రచారము చేసిన వాడని మనకి పురాణాలు చెప్తున్నాయి. మన దేశాన్నంతా కూడా ఒక యాగభూమిగా మార్చాడు. అలాంటి ప్రయత్నంలోనే తన ప్రాణాలను కూడా త్యాగం చేసిన మహానుభావుడు శక్తి. ఇక తరువాత పరాశర మహర్షి. పరాశర మహర్షి గొప్పతనం ఏమిటి? దృఢ సంకల్పము, విధేయత, ఈ రెండు ఆయన లక్షణములు. బ్రహ్మ వల్ల సకల విద్యలు పొందినవాడు. ఒక్కటే గ్రంథంతో చిత్, అచిత్, ఈశ్వర 3 తత్వాలని కూడా చాలా అందముగా చిన్న చిన్న పదాలతో అందించారు. పురాణ రత్నము అదే విష్ణు పురాణము, అది అందించిన మహానుభావుడు. సరే, వ్యాస భగవానుడు స్వయంగా అద్భుతమైన వాంగ్మయానికి నిర్మాత. ఇక కుమారుడున్నాడు శుకుడు. ఆయన లక్షణం ఏమిటి అంటే మోహమన్నది లేనివాడు, ఒక అద్భుతమైన కావ్యాన్ని మనకు అందించినవాడు ఆయన. ఇది వంశ పరంపర దీంట్లో ఉన్నది. అలాంటి వ్యాస భగవానుడు ఆవిర్భవించిన రోజు. ఇక
రెండవది ఏమిటి? అకల్మషం, కల్మషము లేనివాడు. ఆయన జననము కానీ, ఆయన ప్రవర్తన కానీ, ఆయన పాల్గొన్న సన్నివేశాలు కానీ ఎక్కడా కూడా దోషమన్నది కనిపించదు. వ్యాస భగవాని ఆవిర్భావం చాలా విచిత్రంగా జరిగింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పరాశర మహర్షి యాదృచ్ఛికంగా గంగానదీ తీరానికి వచ్చి గంగ దాటడం కోసమని చెప్పి పడవ ఎక్కాడు. ఆ పడవ నడిపిస్తున్నది సత్యవతీదేవి, దాశరాజు కుమార్తె. ఆ సత్యవతీదేవిని చూడగానే పరాశర మహర్షి పరవశుడయ్యాడు. ఇంద్రియలోలత్వం కాదు, పరవశుడయ్యాడు, పరమాత్మవశుడయ్యాడు. అంటే పరమాత్మ సంకల్పాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాల్సిన అవసరం వచ్చింది. ఆమెను తన దానిగా స్వీకరించి అక్కడే ఆ ద్వీపంలోనే మాయావరణ కల్పించి ఆమెను స్వీకరించి వ్యాస భగవానుని కన్నాడు ఆయన. ఈ సందర్భంలో ఒక ప్రశ్న వస్తుంది. ఏం స్వామి, వ్యాసుడి గురించి గొప్పగా చెప్తున్నారు, అలాంటి వ్యాసుడు ఇలా ఆవిర్భవించాడని చెప్తున్నారు. పరాశర మహర్షి సత్యవతీదేవిని చూచి ఆ పడవ ఒడ్డుకి వెళ్ళేంత వరకు కూడా మనస్సు నిగ్రహించుకోలేకపోయాడా? సాధారణమైన మానవులకున్న పరిజ్ఞానం కూడా లేదా? అసలు సత్యవతీదేవి ఎలా అంగీకరించింది? ఇలాంటి కొంటె ప్రశ్నలు, చొప్పనటు ప్రశ్నలు వేస్తారు. ఇక్కడే ఉంది అసలు రహస్యం. ఆ సమయంలో సత్యవతీదేవిని చూచిన సమయం లోపల నక్షత్ర మండలంలో కానీ, గ్రహమండలంలో కానీ, ఇతర స్థితిగతులు చూచినా కానీ ఒక అద్భుతమైన సన్నివేశం ఉన్నది. ఆ సమయంలో పుట్టబోయే ఆ జీవి, ఆ పుట్టబోయే పిల్లవాడు ఒక యుగపురుషుడు అవుతాడు అని జ్యోతిష శాస్త్ర మర్మము. పరాశర మహర్షికి దివ్యజ్ఞానం ఉంది గనక ఈ సమయంలో కలగబోయే సద్యోగర్భం వల్ల కలగబోయే సంతానం ఒక యుగాలని శాసించగలిగిన వాడు అవుతాడు అని ఆయనకు అర్థమయ్యి, అందుకనే ఆ సమయం మించిపోకూడదని అక్కడ సత్యవతీదేవికి సంతానాన్ని ప్రసాదించాడు. అల్లా వచ్చినవాడే వ్యాస భగవానుడు. నన్నయ్య భట్టారకుల వారు వ్యాసుని వర్ణిస్తూ ఒక మాట అంటారు, ఆదిముని పరాశరాత్మజుండు అన్నాడు ఆయన. అంటే చాలామందికి అర్థం కాలే, ఆదిముని ఏమిటి, మొట్టమొదటి మునీశ్వరుడు ఏమిటి అంటే వ్యాసుడి కంటే ముందు మహర్షులు ఎవరూ లేరా? ఎవళ్ళు లేకపోవడం ఉన్నారు కదా, మరి ఆదిముని అంటారేమిటి అంటే చమత్కారం ఏమిటంటే మిగిలిన వాళ్ళంతా ఆవిర్భవించిన తర్వాత పెద్దవాళ్ళయ్యి జ్ఞానోపదేశాన్ని పొంది గురువులని సేవించి తపస్సు చేసి మహర్షులయ్యారు. కానీ పుట్టడంతోటే మహర్షి రూపంలో ఆవిర్భవించిన వాడు వ్యాస భగవానుడే. దండము, కమండలము, మంత్రోపదేశము అన్నిటితోటి కూడా ఆవిర్భవించాడు, ఎదిగాడు. తల్లికి నమస్కరించాడు, తండ్రికి నమస్కరించాడు, తల్లికి వాగ్దానం చేశారు, అమ్మా నీవెప్పుడు తలుచుకున్నా నేను ప్రత్యక్షమవుతాను. ఇది వ్యాసుని పుట్టుకలో ఉన్న గొప్పతనము, వ్యాస ఆవిర్భావంలో ఉన్న గొప్పతనము. సత్యవతీదేవిలో క్షాత్రమున్నది, ఇక్కడ పరాశర మహర్షి లోపల బ్రహ్మత్వం ఉన్నది. బ్రహ్మత్వము క్షాత్రము రెండు కలబోసిన స్వరూపమే వ్యాస భగవానుడు. ఎంచేతంటే వేదం కూడా చెప్తుంది, ఆగ్నేయో వై బ్రాహ్మణ సోమో వై రాజన్య. అగ్ని వంటివాడు బ్రాహ్మణుడు, చంద్రుని వంటివాడు రాజు. ఉభయత రాష్ట్రం పరిగృహ్ణాతి. ఈ ఇద్దరూ కలిసి ఉంటేనే రాజ్యము దేశము బాగుపడుతుంది అన్నారు. అలాంటి రెండు దివ్యమైన భవ్యమైన తత్వములు ఆవిర్భవించి కలిసి వస్తే ఆవిర్భవించిన తత్వమే వ్యాస భగవానుడు. అది విశేషం అన్నమాట. అంచేత అకల్మషం అంటే ఆజన్మ పరిశుద్ధి ఉంది. సత్యవతీదేవికి జన్మించిన రీతి లోపల ఆజన్మ పరిశుద్ధి ఉంది. అందుకని తరువాత అకల్మషత్వం ఎక్కడ కనిపించిందో తెలుసునా? అద్భుతమైన తపస్సు చేశాడు. సత్యవతీదేవి కోరుకుంది, నాన్న ఒక్కసారి కనిపించు అంది. అంబిక అంబాలిక ఇద్దరికీ కూడా సంతానాన్ని ప్రసాదించాడు. అలాగే అంబిక పరిచారికకి విదురుని ప్రసాదించాడు, యమధర్మరాజుని కిందకి తీసుకుని వచ్చాడు. ఇది విశేషం అక్కడ. దీన్ని దేవరన్యాయం అంటారు.
అది విశేషం అన్నమాట. అంటే కన్యగా ఉన్న ఆమెకి జన్మించాడు. దేవరన్యాయం ద్వారా అద్భుతమైన వంశోద్ధారకుల్ని అందించాడు. ఈ వంశోద్ధారకుల తర్వాతి పరంపరలో ఉన్నారు. అంటే పాండురాజు అక్కడ అడవిలో ఉంటే ఇక్కడ ధృతరాష్ట్రునికి సంతానం 100 మంది. వాళ్ళ సంకల్పం కూడా, వాళ్ళని సంకల్పించడం కూడా వ్యాస భగవానుడే. అక్కడ అకల్మషత్వమే. ఎక్కడా కూడా తాను చేసిన పని లోపల ఎక్కడా దోషం లేదు. ఇలాంటి తరములన్నీ కూడా నిరంతరం సాగుతుంటే ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ కష్టం వచ్చినా, ఏ సలహా కావాల్సి వచ్చినా, ఏది చేయవలసి వచ్చినా అడగనిదే కిందకి దిగి వచ్చి వాళ్ళని జ్ఞాన మార్గంలోకి మార్చే ప్రయత్నం చేసి ధర్మబోధ చేసినవాడు. తన సంకల్పం చేతే శ్రీశుకుల వారిని కన్నవాడు. అకల్మషం అంటే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. తపస్సు విషయంలో ఏం చెప్పాలి? వ్యాస భగవానుడు చేసిన తపస్సు ఎంతటి అద్భుతమైన తపస్సు! తప ఆలోచనే అని ధాతువు. అలాంటి తపస్సుకి మూల కారణమైన వాడు వ్యాస భగవానుకున్న శిష్య పరంపర చూడండి. పైల, జైమిని, సుమంత ఇత్యాదులందరూ కూడా, సూతుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళంతట వాళ్ళు మహర్షులే కాకుండా వ్యాస భగవానుతో సమానమైనటువంటి తత్వము కలిగిన వాళ్ళు. సూత మహాముని చక్కగా వ్యాఖ్యానం చేస్తుంటే మహర్షులంతా కూర్చుంటే నేను గొప్పవాడిని సూతుడు అహంకరించలే. వ్యాస శిష్యుణ్ణి నేను అని చెప్పుకుంటాడు ఆయన. అంతటి గొప్ప శిష్య పరంపర అంటే వంశ పరంపర, శిష్య పరంపర, అలాగే వైదిక సాంప్రదాయ పరంపర ఎంత ఉన్నవాడు వ్యాస భగవానుడు. ఆయన ఆవిర్భవించిన తిథి పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ. ఇది వ్యాస పూర్ణిమ. అందుకని ఒక్కసారి వ్యాసుణ్ణి మనసారా తలుచుకున్నట్టయితే అలాంటి అద్భుతమైన వాంగ్మయ సంపద, ఇంద్రియ నిగ్రహము, చక్కటి తెలివితేటలు, భవ్యమైన జీవన విధానము మన సొంతమవుతుంది. అయితే ఈ నక్షత్రము, ఈ తిథి, ఈ మాసంలో వ్యాస భగవాని ఆవిర్భావం వల్ల మనకు అంది వచ్చిన సందేశం ఏమిటి? నారదుడు అంటాడు ఒక తోట వ్యాసుడిని పలకరిస్తూ, ధాతవు, భారత శృతి విధాతవు, వేద పదార్థజాల విజ్ఞాతవు, కామముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినూతుడవు, పరాశరాత్మజ అంటాడు. ఇటీవలి కాలంలో మనమంతా జాతకాలు ఇలాంటివన్నీ నమ్ముతుంటాం. కానీ ఈ సాంప్రదాయము ఏనాటి నుంచో వస్తుంది? మనము ఆవిర్భవించిన సమయంలో ఏ నక్షత్రములు అధిదేవతలు, ఎవరెవరు ఎక్కడున్నారో వాటి ప్రభావమే జీవనంలో కనిపిస్తుంది. అంటే ఇక్కడ వ్యాసుని జాతకం గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ వ్యాస భగవానుడు ఆవిర్భవించిన దివ్యమైన, భవ్యమైన మధుదయ వేళ ఆయనని మనకెలా అందిస్తుందో గమనించవచ్చు. ఆషాఢ పూర్ణిమ అని చెప్పుకున్నాం కదా. ఆషాఢ నక్షత్రం, ఆపో దేవత. ఆషాఢలో 2 ఉన్నాయి, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. పూర్వాషాఢకి జలములు అధిష్టాన దైవాలు, ఉత్తరాషాఢకి విశ్వే దేవా దేవత, విశ్వే దేవతలు వీళ్ళు. అంటే ఈ లక్షణం అంతా కూడా వ్యాసుడిలో మనకు కనిపిస్తుంది. వ్యాస పౌర్ణిమ, గురువు ఈ ఒక్క మాటతో సరిపోదు. వ్యాసునిలో అంత ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలంటే అణువుని కూడా చేతనైనంత వరకు శోధించుకోవాలి. అంటే మొదట జలదేవత. జలదేవతకున్న లక్షణమే వ్యాసునికి వచ్చింది. ఎంచేత ఆవిర్భవించింది ఆ ప్రాంతంలోనే కదా. ద్వైపాయనుడు, ఆ ద్వీపములో ఆవిర్భవించిన వాడు ఆయన ద్వైపాయనుడు. అందుకని జలమునకున్న లక్షణం ఏమిటి? నిరంతర గమనము, నిరంతర ప్రవాహము. అంతేకాదు మలినములన్నిటినీ కూడా తొలగించే లక్షణము, కల్మషత్వమంతా కూడా తొలగించి వేస్తుంది. ప్రవహించే నీటిలో ఎప్పుడు కూడా మాలిన్యం ఉండదు. అందుకనే వేదం అంటుంది, ఓ జలదేవతలారా మాకు రసమును ప్రసాదించండి. ఎలాగా? ఆపోహిష్టామయోభువ తాన ఊర్జే తదాతన. మాకు చక్కటి ఊర్జస్సు బలాన్ని ఇవ్వండి.
మహే అరణాయ చక్షసే యోవ శివతమో రస. మీ దగ్గర ఉండే శివతమమైన రసాన్ని మాకివ్వండి. ఎలాగో తెలుసా? ఉషతీరివ మాతర. తల్లులు పిల్లలకి స్తన్యపానం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ ఆహార పదార్థములు తిన్నా కానీ ఒకే రుచి కలిగిన కమ్మనైన పాలు పిల్లలకి ఇచ్చినట్టుగా ఆ రసాన్ని మాకివ్వండి. ఎంత గొప్ప మాట! అలాంటి భావన వ్యాసుని పదములలో, వ్యాసుని చరిత్రలో అణువణువునా కనిపిస్తుంది. అందుకని ఆయన జగద్గురువు. అది లక్షణం. అంటే ఏమిటి? పరంపరగా వచ్చింది విజ్ఞానం అన్నమాట. అది మనకు అందించాడు. ఇక విశ్వేదేవతలు అన్నారు. దేనికి? ఉత్తరాషాఢ నక్షత్రానికి. ఎవరా విశ్వేదేవతలంటే? 8 వసువులు, 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు. ఈ 12 మంది ఆదిత్యుల లక్షణమే వ్యాస భగవానుడిలో ఉంది. పురాణములు మనకి ప్రవచించేటప్పుడు దేశికుడు ఆయన. అంటే దిశానిర్దేశం చేస్తాడు. ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి, చెయ్యకపోతే ప్రమాదం ఇది, చేస్తే ఉపయోగం ఇది. దిశానిర్దేశం అది. 11 మంది రుద్రులు చెప్పిన మాట వినకపోతే ఆగ్రహిస్తాడు కూడా వ్యాస భగవానుడు. అంటే ఉపాధ్యాయుడు అన్నమాట. దగ్గరగా ఉండి అధ్యయనం చేయిస్తాడు. ప్రత్యేకించి నాన్న ఇది కూడనిది, ఇది కూడినది తీసుకో అంటాడు. తరువాత వసువులు, అష్టవసువులు. వసువులు దేనికి సంకేతము? పరిశోధనాశీలురైన అధ్యాపకులకి సంకేతము. అందుకని ఒక పక్క పరిశోధన ఉంటుంది, ఒక పక్క ఆచార్యత్వం ఉంటుంది, ఒక పక్క ప్రబోధం ఉంటుంది, శిక్షణ ఉంటుంది. విశ్వేదేవతల లక్షణం అది. ఇక పూర్ణిమ, పౌర్ణమి, చంద్రుడు. ఆ చంద్రుడు దేనికి సంకేతము? మనస్సుకి సంకేతము. చంద్రమా మనస్సు జాత. అలాగే మనోనిగ్రహానికి పద్ధతి ఏమిటన్నది వ్యాస భగవానుడు అందించినట్టుగా ఎవళ్ళు అందించలేరు. ఎలాగో తెలుసా? దేవరన్యాయం అని చెప్పి వాళ్ళకి సంతానం ఇచ్చాడని తెలియని వాళ్ళంతా అంటారు. శాస్త్రం చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు. అమ్మా వాళ్ళకి, అంటే అంబిక అంబాలికకి నేను సంతానాన్ని ఇవ్వబోతున్నాను తెలవకూడదు. రెండవది, వాళ్ళు 1 సంవత్సరం పాటు నియమం ఉండాలి. అలాంటి నియమం ఉన్నట్టయితే నా తేజస్సుని వాళ్ళలో ప్రవేశపెడతాను. ఇన్ని నియమాలు చెప్పినా వినిపించుకోని కారణం చేత కాదు, వెంటనే సంతానం కావాలన్న కారణం చేతే ఆ సంతానములో ఆ తేడాలు వచ్చాయి. ఇదంతా మళ్ళీ పెద్ద కథ. వ్యాసుడు హెచ్చరించాడు. ధృతరాష్ట్ర ఆవిర్భవించగానే, పాండురాజు ఆవిర్భవించగానే జరగబోయేదంతా కూడా పూసగుచ్చినట్టు చెప్పాడు మహానుభావుడు. అది అంటే పరిశోధనాశీలత్వం ఉంది, ఉపాధ్యాయ తత్వం ఉంది, అలాగే దేశిక తత్వము ఉంది. ఎందుకని? అక్కడ చంద్రుడున్నాడు. అంటే ఇంద్రియాలకి సంకేతం అతడు. ఇక ఏ ఋతువు? వర్ష ఋతువు. వర్ష ఋతువు లోపల ఏమిటి విశేషం అంటే వర్షాగం పుచ్చం. సృష్టికంతటికీ మూల కారణమే వర్షము అన్నారు, వర్షాకాలం అన్నారు. అంటే ఆధార స్థానము. వ్యాస భగవానుడే ఇవాళ మనకి ఏ రకమైన వాంగ్మయం ఉన్నా దానికి ఆతడి నుంచే వచ్చింది. వ్యాసోచ్చిష్టం జగత్సర్వం. సకల ప్రపంచంలో ఏ శాస్త్రము, ఏ మర్యాద, ఏ విధానం ఉందో అది వ్యాసుడు అందించిన 18 పురాణముల లోపల, ఉపపురాణముల లోపల, బ్రహ్మసూత్రముల లోపల, వేదము లోపల, మహాభారతం లోపల మనకు కనిపిస్తుంది, గమనించవచ్చు. మరొక విశేషం, పూర్వాషాఢ నక్షత్రానికి, ఉత్తరాషాఢ నక్షత్రానికి, అసలు నక్షత్రములన్నిటికీ కూడా వనస్పతులలో ఒక్కొక్క చెట్టు అధిష్టాన దైవము. 27 నక్షత్రాలకి కూడా మనకి ఒక్కొక్క వృక్షము. పూర్వాషాఢ నక్షత్రానికి నెమలికర్ర, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి పనస. ఈ రెండిటికి ఉన్న విశేషం ఏమిటంటే, ఒక చోట వాగ్దేవత లక్ష్మీదేవి యజ్ఞంలో మాయమయ్యి వనస్పతుల్లో చేరినప్పుడు ఈ 2 వృక్షముల్లో ఆవేశించింది అని వేదం చెప్తోంది. నెమలికర్ర దేనికి సంకేతం అంటే స్థిరత్వము, గట్టితనము. పేరుకి మాత్రమే నెమలి అంటున్నాను తప్ప ఆ కర్రలో స్థిరత్వం ఉంటుంది, బలం ఉంటుంది. పనస కర్రలో బలముతో పాటు మృదుత్వం కూడా ఉంటుంది. ఈ 2 లక్షణములు వ్యాసుని పదశైలిలో కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనకి విశేషాలను వర్ణించేటప్పుడు చాలా సూటిగా నిష్కర్షించి ఇది ఇది అని చెప్పడం ఉంటుంది. రెండవ సందర్భంలో
మృదుత్వం ఉంటుంది, అందమైన పదముల పొందికతోటి మనకు అందిస్తాడు. అలాంటి వ్యాస భగవానుడు ఆవిర్భవించిన ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ అని చెప్పుకోవాలి. లోకంలో విచిత్రం ఏమిటంటే, గురు పూర్ణిమ అనగానే అది ఎందుకు ఆవిర్భవించింది, ఏమిటి విశేషం అన్నది మరిచిపోయి, వ్యాసుణ్ణి మరిచిపోయి ఎందరెందరో ఎవరెవరిని గురించో చెప్పుకుంటూ వాళ్ళని పొగుడుకుంటూ ఆనందపడుతూ ఉంటాం. అలాగే ఉపదేశం చేసే మహానుభావులు కూడా వ్యాసుడి గురించి చెప్పవలసిన విశేషాలని చెప్పకుండా ఒక మాట ఏదో వ్యాసుడు అని వదిలిపెట్టడం జరుగుతుంటుంది. అసలు వ్యాస శబ్దంలో ఒక విశేషం ఉంది. వి ఆస, వివిధం ఆసనం వ్యాస అంటే ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది ఒకటి, అది క్రమంగా ఎదుగుతూ వెడుతుంది, ఎటుపక్కకి వెళ్ళినా అనంతమైన దూరంలో వ్యాపిస్తుంది, సమాన దూరంలో వ్యాపిస్తుంది. అలా వ్యాపించేదే వ్యాసము, విస్తరణకి సంకేతము. వ్యాస భగవానుడు మనకి చేసిన ఒక గొప్ప పని ఏమిటి అంటే ఇలాగే విస్తరించాడు. ఏమిటది? సమ్యజ్ఞాన కలాపేన మహతా భారతేన చ ఉపబృంహిత వేదాయ నమో వ్యాసాయ విష్ణవే. ఆయన విజ్ఞానము అత్యద్భుతమైన విజ్ఞానం. అది సమ్యజ్ఞాన కలాపేన, జ్ఞాన కలాపమంతా కూడా ఆయన చేతిలో ఉన్నది, ఆయన మనస్సులో ఉన్నది. మహతా భారతేన చ, అలాంటి విశేషాలన్నీ భారతంలో చొప్పించాడు ఆయన. ఈ మాట కూడా మాట్లాడుకుందాం. ఉపబృంహిత వేదాయ, పురాణములు, భారతము ఇత్యాదులతోటి వేదంలో ఉండే రహస్యాల్ని బోధించాడు. అలాంటి మహానుభావుడు ఎవరయ్యా? శ్రీ మహావిష్ణు స్వరూపమే. నమో వ్యాసాయ విష్ణవే. పద్మపురాణంలో ఉత్తరఖండంలో వ్యాసుడి గురించి ఇంకొక మాట చెప్తారు. అది కూడా చెప్పుకుని వ్యాస మహర్షి మనకు చేసిన మహోపకారాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పారాశర్యం పరమపురుషం విశ్వవేదైకయోనిం, సకల వేదములు కూడా ఎక్కడ ఉన్నాయో ఏమిటున్నాయో ఎవళ్ళకి తెలియదు, అనుభవైక వేద్యము. వాటిని మనకి అందించడం కోసం వింగడించి అందించిన మహానుభావుడైన విశ్వవేదైకయోనిం. విద్యాధారం. ఎన్ని రకాల విద్యలండి? 32 బ్రహ్మ విద్యల, 14 విద్యల, 64 విద్యల, వీటన్నిటికీ కూడా సముచిత స్థానాన్ని కల్పించి అందించాడు. విద్యాధారం. విమల మనసం. ఎక్కడైనా అవసరమైన చోటే వ్యాసోవాచ అని చెప్పుకున్నాడు తప్ప మిగిలిన సందర్భాల్లో ఆయా మహర్షుల పేర్లు ఆయన కహోళ ఉవాచ, ఫలానా వాళ్ళు చెప్పారయ్యా, ఇది ఫలానా వాళ్ళు చెప్పారయ్యా, చెప్పాల్సిన అవసరం లేదే. అది విశేషం. విమల మనసం. వేద వేదాంత వేద్యం. వేదములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా శశ్వచ్చారితం, శమిత వపుషం, శుద్ధ బుద్ధిం, విశాలం, వేదవ్యాసం, విమల యశసం, సర్వదాహం నమామి. అలాంటి మహానుభావునికి నమస్కరించాల్సి ఉంటుంది మనమంతా. వ్యాసుడు చేసిన ఘనకార్యం ఏమిటి అంటే వరుసగా చెప్పుకుంటూ వస్తే మనకిప్పుడు కనిపిస్తున్న సారస్వతానికంతటికీ కూడా మూలపురుషుడు వ్యాస భగవానుడే. ఏం చేత? అసలు మొట్టమొదటిగా సారస్వతం ఒక్కటే అక్షరము. గౌరీర్మిమాయ సలిలాని తక్షతి సా ఏకపదీ. ఒకటే ఉంది అక్కడ. అదేమిటి? ఓంకారము. అకార ఉకార మకారములని 3 కలిస్తే వచ్చింది ఓంకారము. ఆ ఓం అన్నదాన్ని శ్రద్ధగా ఆరాధన చేస్తే సకల విద్యలు ఆవిష్కారమయ్యాయి ఒకానొక సమయంలో ఆ మహానుభావులకి. కానీ చాలలేదు. ప్రజాపతికి అడిగాడు, స్వామి ఇదెల్లాగా? 2 వ్యాకృతులు వచ్చాయి. భూహు భువః, భూలోకము భువర్లోకము 2 వచ్చాయి. ఏకపది ద్విపది సా చతుష్పది. అయినా చాలలేదు. భూలోకం భూలోకం అర్థమైంది, 2 వ్యాకృతులు వచ్చాయి. కాదు, చతుష్పది, 4 వేదాలు అయ్యాయి. 4 వేదాలు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఈ విభాగం చేసిన మహానుభావుడు ఎవరో తెలుసునా? వేదవ్యాస మహర్షి. అందుకనే ఆయన వేదవ్యాసుడయ్యారు. ఎంచేత ఎందుకు విభాగం చేయాల్సి వచ్చింది? వేదమంతా ఒకటే రాసి, తేడా లేదు, ఒకటే ముద్ద.
కానీ కలియుగం వస్తుండేసరికి క్రమంగా ద్వాపరయుగం వచ్చే నాటికే చూచాడు బుద్ధి మారిపోతోంది జనాలందరికీ. వివిధ దేవతల్ని ఆరాధన చేస్తున్నారు, స్వార్థం పెరుగుతోంది, ధర్మం నాశనం అవుతోంది, మందబుద్ధులవుతున్నారు. అంటే ఒకప్పుడు గురుముఖత నేర్చుకుని సర్వము కూడా మనస్సులో అట్టే పెట్టుకున్న వాళ్ళు అవి మరిచిపోతున్నారు, చదివిన దాన్ని దుర్మార్గానికి ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళను చూచి వీళ్ళ కోసం ఏదో చెయ్యాలి అనుకున్నాడు. మొట్టమొదటగా చేసిన పని వేద విభాగాన్ని చేసి పెట్టారు ఆయన. ఎందుకు వేద విభాగాన్ని చేయాల్సి వచ్చింది అంటే, వేదంలో ఒక భాగంలో ఉన్న మంత్రములన్నీ కూడా ఆ మంత్రములని అలాగే చదువుతూ స్వరంతో ఎక్కడా కూడా దోషము లేకుండా నిర్దుష్టంగా నిర్దోషముగా చదవాలి. అది శిక్షణ అవసరము. అదే ఋగ్వేదము. ఆ ఋగ్వేదం అంతా ఏమిటనమాట, దేవతల్ని ఆహ్వానించేలాంటి మంత్రములు ఉంటాయి. ఆ మంత్రాన్ని అలాగే చదవాలి. అక్షర దోషం ఉండడానికి వీల్లేదు, శృతి దోషం ఉండడానికి వీల్లేదు, స్థాయి భేదం ఉండడానికి వీల్లేదు. అందుకోసం అని చెప్పి అందుకని దేనికైతే శిక్షణ మాత్రమే అవసరము, అర్థము తెలవాలి, విశేషము తెలవాలి, అది ఉంది. కానీ శిక్షణ అవసరము. అందుకనే అంటారు, హనుమంతుడిని చూపించ నాన్ ఋగ్వేద వినీతస్య, ఋగ్వేదంలో బాగా సాధన చేశాడే అన్నట్టు ఆయన్ని. అంటే శిక్షణ అదంతా కూడా ఋగ్వేద భాగంగా ఇచ్చారు. ఆ తరువాత రెండవ భాగం ఏమిటి, దేవతాహ్వానం చేసిన తర్వాత యజ్ఞయాగాదులు చేయాలంటే ఓ పరిక్రియ ఒకటి ఉంటుంది, పరికర్మ ఒకటి ఉంటుంది, నిర్మితి ఒకటి ఉంటుంది. వాటన్నిటినీ కూడా చెప్పడం కోసం ఉండే మంత్రములన్నీ ఒక చోటికి చేర్చి దాన్ని యజుర్వేదం అని పేరు పెట్టాడు వ్యాస భగవానుడు. అంటే యజుర్వేదానికి అవసరం ఏమిటి, ధారణ అవసరము. మంత్రములు ఒకదాంతో ఒకటి కలిసిపోతుంటాయి. అందుకని ధారణ ప్రధానంగా ఉండాల్సిన మంత్రములని ఒకతోటికి చేర్చారు, యజుర్వేదం అయ్యింది. ఇక మూడవ భాగం ఉంది, గాన ప్రధానము. అంటే దేవతలను ఆహ్వానించేటప్పుడు ఎలాగ ఏ స్థాయిలో ఏ పదాన్ని పలుకుతూ ఏ రాగముతో పలుకుతూ ఎలా చెప్పాలి, గాన ప్రధానము. అది సామవేదము. అల్లా విడగొట్టారు. ఇక ఇంకొక విశేషం ఏమిటంటే, అంతవరకు యజ్ఞయాగాదుల్లో ఈ మూడిటికే ప్రాధాన్యం ఉండేది. అథర్వణ వేదాన్ని పెద్దగా పట్టించుకోని కారణం చేత వ్యాస భగవానుడు దానికి కూడా వేదంలో ఒక స్థానాన్ని కల్పించి, వేదంలో స్థానం ఉంది, యజ్ఞంలో స్థానాన్ని కల్పించాడు. అది అథర్వణ వేదము. ఏమిటి అథర్వణ? సా చతుష్పది. అథర్వణ వేదంలో దాంట్లో శాంతి, పుష్టి, అభిచార కర్మ. మనం చేస్తున్న యజ్ఞం లోపల ఏమీ ప్రమాదాలు రాకూడదు, శాంతి, పుష్టి, దీనివల్ల మనకి మంచి ఫలితాలు రావాలి, అభిచార, ఈ యజ్ఞాన్ని పాడు చేసేలాంటి దుష్ట శక్తులు కానీ దుష్టములైన వ్యక్తులు కానీ ఇలాంటి తత్వములు ఏమన్నా ఉంటే అవి మన దగ్గరికి రాకుండా ఉండాలి. ఇలాగా ఏకపది, ద్విపది, సా చతుష్పది, అష్టాపది. మళ్ళీ దాంట్లోంచి 8 భాగాలు వచ్చాయి. ఏమిటవి? వేదాంగములు 6, అంటే వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, ఇవన్నీ కూడా 6. ఆ తర్వాత మళ్ళీ ధర్మశాస్త్రము, ఇప్పుడు ఇవి వచ్చాయి, అంటే 8 వచ్చాయి. అష్టాపది, నవపది, మళ్ళీ 4 వేదాల్లోంచి 4 ఉపవేదాలు వచ్చాయి. మళ్ళీ ఇంకో గ్రంథాలు వచ్చాయి. ఇలాగ నవపది. సహస్రాక్షర పరమే వ్యోమన్, ఇలాగ విస్తరించాడు. ఇలా చేసిన మహానుభావుడే వ్యాస భగవానుడు.